ఈరోజు సుజాతనగర్ మండలంలోని సర్వారం, అలాగే కోయిగూడెం, బేతంపూడి, అలాగే జామ్లా తండ, రూప్లా తండ, అంజనాపురం, మరలా సాయంత్రం ఇంకొక అంజనాపురం, ఇప్పుడు ఇంకో అంజనాపురం ఆల్రెడీ అయిపోయింది, సింగమపాలెం, నరసింహసాగరం ఈ ప్రాంతం వరకు అనేక పనులు, చిన్న చిన్న పనులే. గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం, అలాగే అంగన్వాడీ భవనాల ప్రారంభం, అలాగే వేసిన రోడ్లు ప్రారంభం, అలాగే సంపు, మంచినీళ్ళకి సంబంధించిన సంపుకు సంబంధించి శంకుస్థాపనలు, ఇలా వివిధ పనులు పెద్ద ఎత్తున ఇవాళ జరుపుకోవడం జరిగింది. అది పెద్ద ఎత్తున అంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఆ చిన్న పనులే వాళ్ళకి సంతోషంగా ఉన్నాయి. ఆ విధంగా అందరి సంతోషం చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు కూడా ఇవాళ అందరికీ వస్తూ ఉన్నాయి, కానీ తెలవట్లే ఎవరికి కూడా. రేషన్ కార్డులు కూడా ఆటోమేటిక్గానే దానిలో ఆన్లైన్లో వచ్చి వాళ్ళకు కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా కూడా మొన్న చాలా దాదాపు 99% రైతు భరోసా కూడా పడింది. అదే వీళ్ళకి చెప్పుకోవడం కుదరట్లేదు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కానీ అవి చేసినా అంతకుముందు రైతు భరోసా, రైతు బోనస్ కూడా చాలామందికి అందింది. రుణమాఫీలో కొద్దిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వటం అంటే అప్పటికే కొన్ని దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం బాగానే ఇచ్చారు. అయినా ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేసుకోవాలి. ఇది గ్రామాల వరకు ఆ ఇబ్బంది ఉంది, లేదు రుణమాఫీది ఒకటే, మిగిలినవన్నీ అవి కవర్ అవుతున్నాయి. కానీ పట్టణాల్లో ఉన్న పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళు ముఖ్యంగా పంచాయతీ వర్కర్సు, అలాగే అంగన్వాడీ, ఇంకా మధ్యాహ్న భోజనం, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి 3-4 నెలలు జీతాలు కూడా రావట్లేదు. దాన్ని ఎలా పరిష్కారం చేస్తారో జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళని కూడా సంతృప్తి పరిస్తే గవర్నమెంట్ కొంతమేరకు చిన్నగా ఇప్పుడే ఆర్డర్లో పడతా ఉంది. వాస్తవంగా ఏంటంటే పాత అప్పులు, పాత దీనిలోంచి బయటపడటం అంటే అంత ఈజీ అయితే కాదు, కానీ ఈజీ కాకపోయినా సరే సంవత్సరంన్నర అయింది కాబట్టి ప్రజలు డెఫినెట్గా ప్రశ్నిస్తారు. అందువలన మరి పాతదని చెప్పడానికి లేదు. వీళ్ళు సమర్థతతో, తెలివితేటలతో ఈ కొత్త ప్రభుత్వంగా వీళ్ళు రుజువు చేసుకోవాలి. కొద్దిగా గాడిలో పడినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ఇప్పుడు యాక్చువల్గా అయితే నాకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు చెప్తున్నారు, రేషన్ కార్డులు ఇప్పుడు 4 లక్షలు రేషన్ కార్డులు పంచారంట, కానీ ఎవరికి తెలవని కూడా తెలవదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ప్రతి గ్రామంలో రోడ్లు, లేకపోతే మంచినీళ్ళు, కరెంటు, అదేవిధంగా బైపాస్ రోడ్లు, చాలా పనులు గ్రామాలకు సంబంధించి, పట్టణాల్లో కూడా అలాగే, ఇంకా విశ్వవిద్యాలయం, ఇటువంటి చాలా పెద్ద పెద్ద పనులు నియోజకవర్గంలో ప్రజలైతే అందరూ 100 మంది సంతోషం లేకపోయినా ఎక్కువ మంది అయితే సంతృప్తిగా ఉన్నారని నేను భావిస్తూ, నాకు ఓట్లేసి గెలిపించినందుకు నా బాధ్యతగా అటు కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలని సాధ్యమైన మేరకు కలుపుకుంటూ ముందుకెళ్తూ ఈ నియోజకవర్గంలో అందరినీ సంతృప్తిపరిచే విధంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని భావిస్తూ ఉన్నాను.